సార్ అయితే నన్ను ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు. నేను మహాభారతం గురించి చెప్తున్నప్పుడు, ఇప్పుడు నువ్వు మహాభారతం గురించి చెప్తున్నావు. మనం అందరం చెప్తాం మన పురాణాల గురించి మహాభారతం జరిగింది అని. ఇప్పుడు నిజంగా మహాభారతం జరుగుంటే, ఇప్పుడు అమెరికాలో జరిగిన విషయాల గురించి, గ్లాడియేటర్స్ గురించి మనం చదువుకుంటున్నాము. అలా కేవలం మహాభారతం గురించి భారతదేశంలోనే ఎందుకు చదువుతున్నారు? అమెరికా వాళ్ళకి కూడా తెలిసుండాలి. రష్యా వాళ్ళకి కూడా తెలిసుండాలి. మరి వాళ్ళకెందుకు మహాభారతం తెలియదు అనే ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. అమ్మాయి, ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని గ్రంథాలయాలు తగులు పెట్టబడినా, ఎన్ని చేసినా ఇంకా చెరపబడని సంస్కృతి అంటూ ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ సంస్కృతి. మీకు క్రిస్టియన్ ఎరా మొదలైన తర్వాత దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతులన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ గుర్తులేరు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పూర్వ చరిత్ర ఇవన్నీ వాళ్ళకి. అలాగే ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ దేశాలన్నింటిలో ఆ సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టేశారు. సో వాళ్ళకి ఎక్కడ గుర్తుంటాయి ఇవన్నీ? మహాభారత యుద్ధంలో నువ్వు అన్నావు కదా, మహాభారత యుద్ధం జరిగింది, మహాభారతం జరిగినప్పుడు వాళ్ళకి ఎందుకు తెలీదు అని అన్నావు. ఈరోజు అనేక దేశాల్లో మన దేవుళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు. అంటే ప్రత్యక్షం అవుతున్నారు అని అంటే కనిపిస్తుంది. ఇప్పుడు అనేక చోట్ల వినాయకుడి విగ్రహాలు వస్తున్నాయి రష్యాలో, అండ్ శివలింగాలు బయటకు వస్తున్నాయి, అనేక దేవతల విగ్రహాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ అక్కడికి ఎట్టపోయినాయి అమ్మా. అంటే అప్పట్లో మన సంస్కృతి ప్రపంచం అంతటా ఉంది, కానీ వాళ్ళ చరిత్రని, వాళ్ళ సంస్కృతిని తుడిచిపెట్టేశారమ్మా. పూర్తిగా తుడిచిపెట్టేశారు. దానివల్ల వాళ్లకు ఆ సంస్కృతి పట్ల వాళ్లకు ఆ జ్ఞానం లేకుండా పోయింది. కరెక్టే సార్. మరి ఇప్పుడు మన జనరేషన్ అంటే ఇప్పుడు నేను కూడా కొంచెంసేపు కుర్రాడిని అనుకుంటాను. నెక్స్ట్ జనరేషన్స్కి ఇప్పుడు మాకే మహాభారతం, రామాయణం అంటే ఏదో లైట్గా తెలుసు తప్పితే డీప్గా తెలీదు. ఇక మా తర్వాత తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు అన్నట్టుగా ఎలా అయితే వాళ్ళ సంస్కృతులు చెరిపివేయబడ్డాయో అలా మన దగ్గర కూడా తరాలు మారే కొద్దీ వెస్టర్నైజ్డ్ ఇవే తప్పితే మన సైడ్ నుండి మన మహాభారతం, మన రామాయణం, మన భగవద్గీత చదవడం తక్కువ అయిపోతుందంటారా? ఎందుకు అవుతుందమ్మా? నీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోమ్మా. నువ్వేం చదువుకున్నావు? ఆర్ట్స్ చేశావు. నువ్వు మహాభారత యాప్ని ఎందుకు ఇచ్చేసావు? మన చరిత్ర అందరూ తెలుసుకోవాలని. ఏందమ్మా? మన చరిత్ర అందరికీ, గట్టిగా చెప్పు. మన చరిత్ర అందరికీ తెలియాలి అని. నువ్వు ఒక్కదానివేనా? నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్లా తపన పడేవాళ్ళు, నీలా తపన పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇదే వర్క్ చేస్తున్నారు. రామాయణాన్ని గురించి కొందరు చెప్తున్నారు, భగవద్గీత గురించి కొందరు చెప్తున్నారు, మహాభారతాన్ని గురించి చెప్తున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలని గురించి చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ కావా? అవుతాయి. అసలు ఇంకొక విషయం బాగా ఆలోచించు. అంటే ఇన్ని దాడులు జరిగినాయి భారతదేశం మీద. అవును. 1000 సంవత్సరాలు ముస్లింలు, 50 సంవత్సరాలు భారతీయ రాజకీయ నాయకులు, అండ్ 200 సంవత్సరాలు ఆంగ్లేయులు. ఇన్ని దాడులు చేసినా ఇంకా ఈ సంస్కృతి బ్రతికి ఉంది అంటే దీనికి కారణం ఏమిటి? అంటే దీనివల్ల ఏదో ప్రయోజనం ఉంది. భగవంతుడు దీన్ని కాపాడుతున్నాడు. అంటే ఇది ఈ సంస్కృతి ప్రపంచానికి నేర్పించాల్సినటువంటి విషయం ఏదో ఉంది. కాబట్టి ఈ సంస్కృతి కాపాడబడుతూ ఉంది. నీ తర్వాతి తరాలు రావు అనుకోకు. నీ తర్వాతి తరాలు నీకంటే గొప్పగా ఈ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఈ విద్యను,
ఈ ఆ, విషయాన్ని అధ్యయనం చేసేటటువంటి అద్భుతమైన తరాలు వస్తాయి. నువ్వు ఇంకొక విషయం నీకు అంటే హిందువు ఉమ్, ఇక్కడ ఉండేవాడేనా హిందువు? ఈరోజు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా ఉంది. అవును, ఇది చేస్తున్నది. అవును, అనేక చోట్ల అనేక మంది సాధువులు సంతులు ఉమ్, వాళ్ళ యూనివర్సిటీస్ పెట్టున్నారు. అవును సార్. మరి ఎట్లా జరుగుతుంది? ఎలా స్ప్రెడ్ అవుతుంది? అక్కడ వాళ్ళకి కూడా మన వాటి మీద ఇంట్రెస్ట్ కొంతమందికి ఉండటం వల్ల కారణం మన వాళ్ళే, మనమే. ఉమ్, కారణం ఈ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. ఉమ్, ఈ సంస్కృతిలో నిజాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి తపన అన్వేషణ ఉంటుంది. కరెక్టే సార్. నువ్వు ఆ సంస్కృతుల్లో ప్రశ్నించడానికి లేదు. ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ యూ షుడ్ నాట్ క్వశ్చన్. అవును, నువ్వు క్వశ్చన్ చేస్తే నేను సాతాను పట్టుకున్నాడని అంటారు. అవును, అండ్ నువ్వు క్వశ్చన్ చేస్తే నిన్ను చంపేస్తారు. ట్రూ. కానీ నిన్ను క్వశ్చన్ చేయమని చెప్తుంది సనాతన ధర్మం. నీ ఉపనిషత్తులన్నీ ఎట్లా స్టార్ట్ అవుతాయమ్మా? ప్రశ్నోత్తరాలు, ప్రశ్నతోనే మొదలవుతాయి. ప్రశ్న జవాబు. అవును, కాబట్టి ప్రశ్నించడం మొదట నేర్చుకుంటే అడ్డమైన ప్రశ్నలు కాదు, అవును, ప్రశ్నించడం నేర్చుకుంటే విషయం అర్థమవుద్ది. చెప్పేటటువంటి గురువు కూడా ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంది ఒక ఉపనిషత్తు. అవును. ఎట్లా అక్కడి నుంచే మొదలవుద్ది, ప్రశ్నతోనే మొదలవుద్ది. ఎట్లా అని అడిగితే అవును. ఎట్లా? ఉమ్. నువ్వు మహాభారతం జవాబు చెప్పమంటే చెప్తాను సార్. చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎందుకు పరబ్రహ్మ స్వరూపంగా దాన్ని అన్నాన్ని ఇచ్చేస్తున్నాం? ఎందుకంటే మనలో జీవశక్తిని ఇస్తుంది కాబట్టి కదా. అవును, జీవశక్తిని ఇస్తుంది. జీవశక్తిని ఇచ్చే అన్ని పరబ్రహ్మ స్వరూపాలేనా? ఒక రకంగా అవును. ఎస్ ఎస్ అని చెప్పు. ఒక రకంగా ఎందుకు? ఎస్. కారణం ఏంటంటే ప్రతి అణువు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ. కాబట్టి నువ్వు తినే అన్నము పరబ్రహ్మ స్వరూపమే, నువ్వు మాట్లాడే మాట పరబ్రహ్మ స్వరూపమే. అందుకే కదా సౌండ్ ఎనర్జీ, అవును, శబ్ద బ్రహ్మము అంటారు దాన్ని. అవును, అవునా కదా? అవును సార్. గాలి పీల్చే గాలి పరబ్రహ్మ స్వరూపమే. నువ్వే పరబ్రహ్మ స్వరూపం. కరెక్టే. అవునా? అవును.